హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది అమెచ్యూర్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది భయ్య. వచ్చి చాలా డేస్ అయిపోయింది. నేనే లేట్ గా చూడడం జరిగింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. సబ్ టైటిల్స్ తో చూసేచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో CIA లో క్రిప్టోగ్రాఫర్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు. బట్ ఒక రోజు ఒక లండన్ బాంబ్ బ్లాస్ట్ లో తన వైఫ్ అయితే చనిపోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. నేనేం ట్విస్ట్ ఏం రివీల్ చేయలేదు భయ్య. ఆబ్వియస్లీ ట్రైలర్ లో ఉన్నది చెప్పాను, స్టోరీ చెప్పేసారని ఫీల్ అయిపోద్దు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఒక డీసెంట్ టైం పాస్ థ్రిల్లర్ అని చెప్తాను భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సూపర్ యాక్షన్ ఫైట్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ బ్రెయిన్ బేస్డ్ స్పై మిషన్ అయితే ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే బ్రెయిన్ పరంగా మైండ్ గేమ్స్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా క్రిప్టోగ్రాఫర్ క్యారెక్టర్ ని యాక్షన్ హీరో లాగా డిజైన్ చేయడం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొంచెం అంటే ఆ క్యారెక్టరైజేషన్ అన్నమాట హీరోది కొంచెం డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా రామీ మాలక్ పర్ఫార్మెన్స్ హీరో క్యారెక్టర్ లో సూపర్ గా వర్కౌట్ అయిందని చెప్తా. చాలా సెటిల్ ఉంటుంది అండ్ సీరియస్ గా ఉంటుంది భయ్య. మూవీ టోన్కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. అండ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని చేస్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. విజువల్లీ చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేసారు. అవైతే మంచి అడ్రినలిన్ రష్ అయితే ఉంటుంది అనమాట చేసింగ్ సీక్వెన్సెస్ వల్ల. ఇంకా 1 vs సిస్టమ్ అన్న యాంగిల్ ఒకటి అయితే ఉంటుంది, తెలిసిందే కదా. 1 vs all అన్నట్టు ప్రెజెంట్ చేస్తారు. హీరోకి ఎవరు పోటీ లేరు అన్నట్టు ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగుంటుంది. మంచిగా కనెక్ట్ అవుతారు అన్నమాట. ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్ బాగానే పెట్టుకున్నారు. ఇంకా ఫీల్డ్ ఏజెంట్ ట్రైనింగ్ కానీ, డీకోడింగ్ కానీ, ట్రేసింగ్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ లో ఒక స్మాల్ ట్విస్ట్ ఉంటుంది అండ్ ఫైనల్ మూవ్ అయితే సాటిస్ఫైయింగ్ అయితే ఉంటుంది. బట్ మరి సూపర్ స్పెషల్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్ వాజ్ రొటీనే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో స్క్రీన్ ప్లే భయ్యా. కొన్ని సీన్స్ అయితే డ్రాగ్ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది మీకు స్టార్టింగ్ నుంచి. అండ్ ఎమోషనల్లీ ఫ్లాట్ ఉంటుంది. మెయిన్ గా వైఫ్ డెత్ వెనక ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు అసలు. ఏదో ఫ్లాట్ గా ఉంటుంది అంతా కూడా. అంటే అంత డీప్ గా కనెక్ట్ అవ్వం మనం అసలు. ఈ రివెంజ్ పాత్ అన్నది కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. రొటీన్ ఫార్మేట్ లో వెళ్ళిపోద్ది. నథింగ్ న్యూ అనమాట. కొత్తగా ఫ్రెష్ గా మనకి ఇవ్వడానికి అయితే ఏమి ఇవ్వలేదు ఇక్కడ మూవీలో. మొత్తం రొటీన్ గానే వెళ్తుంది ఆ రివెంజ్ పాత్ అంతా కూడా. ఇంకా థ్రిల్ ఉండాలి అని అనిపిస్తుంది కానీ అంత ఏం ఉండదు భయ్య. డెప్త్ మిస్ అయిపోతారు మొత్తం మూవీలో. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ విలన్స్ కానీ, CIA టీమ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అంత డెవలప్మెంట్ ఉండదు. ఏదో ఉన్నారన్న పేరుకు ఉంటారు అంతే. ఓవరాల్ గా చెప్పాలంటే టైం పాస్ థ్రిల్లర్ విత్ స్మార్ట్ కాన్సెప్ట్ బట్ యావరేజ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తా. టైం పాస్ కి చూడండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే వైలెన్స్ ఉంటుంది అండ్ రెవెంజ్ థీమ్ కదా, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ న్యూడిటీ అయితే ఏం లేదు. మరి చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.